ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి బాయ్ చెప్పిన నేపథ్యంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా నియమితులైన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో గ్రూపు తగాదాల్లో అనుచరుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కనిపిస్తోంది. ఈసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తే కొంత పార్టీ గెలుపు కష్టమన్న అంచనాలో పార్టీ హైకమాండ్ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మరి ఛాన్స్ ఇస్తారా ఎవరన్న చర్చ బలంగా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మార్పు తథ్యం. మరి ఆయనకి స్థానచలనం కనిపిస్తారా, ఇన్ఛార్జిగా కొత్త వారిని ఎవరు తెస్తారన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. గూడూరుకు సంబంధించి మనం చూస్తే వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో తిరుపతి ఎంపీగా ఆయన విజయం సాధించారు 2014లో. బట్ 2019లో ఆయన్ని గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించారు. ప్రస్తుతం ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత, ఎమ్మెల్సీ మురళితో విభేదాలు అనేవి తారాస్థాయికి చేరిపోయిన నేపథ్యంలో ప్రజలకు కూడా అనుకున్నంత స్థాయిలో అందుబాటులో ఉండరు, నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టరు, పార్టీ క్యాడర్తో కూడా సమన్వయం లేమి, సర్వేలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో ఈసారి గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వరప్రసాద్కు మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే ఒక వర్గం చేస్తున్న ప్రచారం మనం చూస్తే రకరకాల ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ తిరుపతి ఎంపీగా ఈయన్ని పంపిస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే గతంలోనే తిరుపతి ఎంపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు కూడా అత్యంత కీలకం కాబట్టి తిరుపతి ఎంపీగా వరప్రసాద్ను పంపే ఛాన్స్ లేదు, కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న మాటగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈసారి వరప్రసాద్ను మారుస్తారన్న చర్చ జరుగుతోంది. మూడో జాబితాలో వరప్రసాద్ పేరు ఉండొచ్చు అంటున్నారు. అలాగే నెల్లూరుకు సంబంధించి మరికొన్ని నియోజకవర్గాలు చూద్దాం. ఉమ్మడి నెల్లూరుకు సంబంధించి సూళ్లూరుపేట కిలివేటి సంజయ్య ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నేతలు గ్రూపులు కట్టారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి వద్ద 2-3 సార్లు ఈ పంచాయతీ వెళ్ళింది. సంజయ్ వైకి ఆల్రెడీ పార్టీ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు పిలిచి మాట్లాడినట్టుగా చర్చ జరుగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప కిలివేటి సంజయ్య మార్పు తథ్యం అన్న చర్చ నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. అలాగే